మంగ్లీ బ్రేకింగ్ న్యూస్ అని పట్టుకురాలేదా నుల్లా? అరే గదే నుల్లా, తెలంగాణలో తెలుగుదేశం టీఆర్ఎస్ కలిసిపోతున్నాయని. అబ్బో గీ ముచ్చట ఎరకైందో లేదో, ఏమైందని అందరు ఆగమాగమవుతున్నారు. ఇక మా ఇలేకరి రాజేష్ అన్న అయితే పరిశాన్ అయి మైకు పట్టుకొని రేవంత్ అన్ననే దొరకబట్టిండు. ఏమంటాడో ఇందా పాటుండ్రి. రేవంత్ అన్న సూపర్ తయారైండు గాని రాజేష్ అన్న నువ్వు అడిగేదేందో అడుగు, సార్ చెప్పేదేందో ఇందాం. నువ్వు ప్రధానంగా అన్నకా నుంచి షురువు చేయి. ప్రధానంగా 2-3 నుంచి ఒక ప్రచారం వస్తుంది. 2019లో ఇటు టీఆర్ఎస్ టీడీపీ పొత్తు పెట్టుకోబోతుంది, దీనికి చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి చెప్తాను. దీన్ని మీరేమంటారు? ఎవరన్నా భారతదేశం మంచిగా ఉండాలని కోరుకునేటోడు ఐఎస్ఐ ఏజెంట్తో చేరతాడు ఎవడన్నా? అంటే ఏందన్నట్టు? సేమ్ తెలంగాణ సమాజం బాగుండాలనుకునేటోడు ఎవడన్నా కేసీఆర్తో చేరతాడా? ఎందుకు చేరాడు? దాంట్లో ఉన్న వాళ్ళంతా మీ వాళ్ళైనా. ఇప్పుడు కేసీఆర్తో చేరడం అంటే ఐఎస్ఐ ఏజెంట్తో జట్టు కట్టడమే. కేసీఆర్ లాంటి దోపిడీదారుడు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణను విధ్వంసం చేసి వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని, టీవీలు పెట్టుకొని, పత్రికలు పెట్టుకొని, 100 ఎకరాల ఫామ్ హౌజులు సంపాదించుకున్న కేసీఆర్తో జట్టుకూడిన తర్వాత ఇక ప్రజలకు మేమేం చెప్తాము, ఏం చేస్తాం? అబ్బరన ఆయన కడుపు నిండా కోపం పెట్టుకున్నట్టున్నాడు కదా. అయినా రాజకీయాల్లో జరగని అనే ముచ్చట ఉండదంటారు కదనే రేవంత్ అన్న. ప్రపంచంలో ఎవరితోనైనా ఏమైనా జరగవచ్చేమో కానీ కేసీఆర్తో చేరడం అనేది జరగదు. మరి నిప్పులేందే పొగరాదు కదనే, గింత ప్రచారం ఎట్లొచ్చిందంటావు? ఒక ఆయన మాట సాయం చేస్తాడు, ఇంకొక ఆయన మూట సాయం చేస్తాడు. ఈ మాటేంది మూటేంది? జగన్ రెడ్డి ఏమో ఆయన పత్రికల మాట సాయం చేస్తాడు, కేసీఆర్ గారు ఆయనకు మూటల సాయం చేస్తాడు. ఈ మూట సహాయాలు ప్రచారంలో పెట్టిన ఈ తప్పుడు ప్రచారమే తప్ప అట్లాంటి దానికి అవకాశమే లేదు. అట్లా అంటున్నావు గానీ మీదికెళ్ళి చంద్రాల సార్ చెప్తే మాట వెనకకు తీస్తావా? రాజేష్ అన్న అన్ని మేమే అడగాలనా? నువ్వు అడగావా? అడుగు. జాతీయ నాయకత్వము చర్చలు జరిపి ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఏంటి? ఒకవేళ అనే సమస్యనే ఉత్పన్నం కాదు. జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి ప్రతి కార్యకర్త వరకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. చంద్రశేఖరరావు గారు తెలంగాణను పాలించడానికి అనర్హుడు. ఇక మళ్ళా షురువు చేసిండు గాని రాజేష్ అన్న ఎవ్వరు పోయినా రేవంత్ సార్ అయితే కారెక్కేటట్టు లేడు కదా. అయితే రమణతో 20 వేటాడు, ఇదంతా కూడా వ్యక్తిగతం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మా రాజేష్ అన్న ఇంత కైటైతే ఉన్నాడు. ఏదైతే నుంచి షురువు చేసి ప్రజాపోర్లకు పోయిండు గాని రేవంత్ సార్ ముచ్చటి ఇది ఉంటున్నాం.